ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై కత్తులు పదునెక్కుతున్నాయి. పొత్తు చారిత్రక అవసరమన్న పవన్ కామెంట్స్ పై వైసీపీ నేతలు కౌంటర్లు కాకరేపుతున్నాయి. 2019లో ఎందుకు కలవలేదు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారో ప్రజలకు చెప్పాలని అధికార పార్టీ నేతలు సవాల్ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ప్రభుత్వ ఓటు చీలకూడదంటూ విపక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక చారిత్రక అవసరమంటూ పవన్ చేసిన కామెంట్లకు అధికార వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రజలకు బాగా పనిచేసి ఉంటే 2019లో పవన్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. అప్పట్లో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి, ఇప్పుడు కలిసిపోవడానికి తెర వెనుక జరిగిన ఒప్పందం ఏంటని సజ్జల ప్రశ్నించారు. ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. 19లో మరి ఎందుకు ఈయన వ్యతిరేకించాడు? ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఈ రోజు ఎందుకు తీరింది? ఏ రకంగా మాట్లాడుకునేది కుదుర్చుకున్నారు? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినాడు అనుకుంటే 19లో ఎందుకు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? పవన్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కూడా కౌంటర్ ఇచ్చారు. పొత్తు అవసరాన్ని బీజేపీ పెద్దలకు చెప్పాను అన్న పవన్ మాటలపై మండిపడ్డ బొత్స దొంగల ముఠాను ప్రజలు నమ్మబోరని అన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేశారు. కంబైన్డ్ మేనిఫెస్టోని వాళ్ళు విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేశారు 14లోని. కాదని చెప్పండి. మరి అప్పుడేమైంది? చారిత్రకం కష్టం, చారిత్రకం అవసరం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని మళ్ళీ కొత్తగా కలిశారు. అప్పుడు పెళ్ళి అయింది, మధ్యలో మళ్ళీ మేడమైపోయారు. మనస్పర్ధలు వచ్చి, కలహాలు వచ్చి, ఒకసారి కలిసి ఉండి ప్రజలకు అన్యాయం చేశారు, రాష్ట్రానికి తీరం నష్టం చేశారు. మళ్ళీ ఈ తాలూకా ఈ దోబుచ్చుల ముఠ, ఈ దొంగల ముఠ మళ్ళీ వస్తుంది. నమ్మొద్దు అని చెప్పి మేము ప్రజలకు అప్పీల్ చేసుకుంటాం. ఎన్ని పార్టీలు ఏకమైనా వైసీపీ సింగిల్గానే వచ్చి విజయ ఢంకా మోగిస్తామన్నారు వైసీపీ నేతలు.